గ్రేటర్ పరిధిలో ఎంపీ సీట్లపై స్పెషల్ ఫోకస్ చేసింది కాంగ్రెస్. సెట్టింగ్ సీటు మల్కాజ్గిరితో పాటు మిగతా 3 సీట్లలో పాగా వేసేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలోని బలమైన నేతలకు గాలం వేస్తోంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంకు సిటీలో మంచి పట్టుంది. దీంతో ఎంపీ ఎన్నికల లక్ష్యంగా ఆయన్ను కాంగ్రెస్ చేర్చుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మొదట బొంతు రామ్మోహన్ పేరు పరిశీలించింది కాంగ్రెస్. పార్టీ సీనియర్లు అభ్యంతరం తెలపడంతో దానం పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జ్యోతి. గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకుని ఉన్న పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని చేవెళ్ళ అభ్యర్థిగా బరిలో దింపాలని భావిస్తుంది. అదేవిధంగా చేవెళ్ళలో ఉన్న అక్కడ పట్నం సునీతను మల్కాజ్గిరి తీసుకొచ్చి బరిలో దింపి అక్కడ గెలిపించుకోవాలని భావిస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఒక ముస్లిం మైనార్టీ సంబంధించిన ఒక నాయకురాలు, మహిళా నాయకురాలకు టికెట్ ఇవ్వాలని చూస్తుంది. దాంతోపాటు సికింద్రాబాద్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దింపితే ఈజీగా సికింద్రాబాద్ సీటు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదట మాజీ జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్న బొంతు రామ్మోహన్ను తెరపై తీసుకొచ్చారు. బొంతు రామ్మోహన్కు ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అనుకున్న తరుణంలో కొంతమంది సీనియర్ నాయకులు బొంతు రామ్మోహన్కు టికెట్ ఇవ్వద్దని పట్టుబడడంతో ఆయన ప్లేస్లో దానం నాగేందర్ పేరు ప్రతిపాదనకు తీసుకొచ్చారు. ప్రజెంట్ దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎవరి పేర్లను పరిశీలించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డిని ఢీకొనాలంటే కాంగ్రెస్ పార్టీలో అంత బలమైన నాయకులు ఎవరు లేకపోవడంతో అక్కడ నుంచి ఎవరిని దింపాలనేది ఒకటి తర్జన భర్జన కొద్ది రోజులు సాగింది. బొంతు రామ్మోహన్కు టికెట్ ఇవ్వద్దు అని సీనియర్లు పట్టుబడడంతో ఆల్టర్నేట్గా ఎవరున్నారని చూసి దానం నాగేందర్ను పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, పీసీసీ కావచ్చు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 7-8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన నివాసం వెళ్ళి కలిశారు. కానీ ఎవరు కండువా కప్పుకోలేదు. కేవలం దానం నాగేందర్ మొన్న రీసెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటికీ 7-8 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా కూడా ఎవరు కండువ కప్పుకోలేదు. పార్టీకి, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పినట్లు సీఎం ఆ మధ్య ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ దానం నాగేందర్ మాత్రం కండువ కప్పుకున్నారు. నేను సికింద్రాబాద్ నుంచి వెళ్ళి బరిలో దింపడానికి పీసీసీ కావచ్చు, ఏఐసీసీ కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఖైరతాబాద్ నియోజకవర్గం. అంతేకాదు ఆయన గతంలో ఆసిఫ్నగర్ నుంచి వెళ్ళి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో గ్రేటర్ హైదరాబాద్లో పట్టున్న నాయకుడు, అదేవిధంగా సిటీలో ఎక్కువగా పట్టున్న నేత దానం నాగేందర్ కావడంతో దానం నాగేందర్ వైపు ఇటు పీసీసీ, ఏఐసీసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అఫీషియల్గా ఇక అనౌన్స్ చేయాల్సి ఉంది. బహుశా సెకండ్ లిస్టులో ఇవాళ రేపట్లో సెకండ్ లిస్టు ఏఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది. అందులో దానం నాగేందర్ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపడానికి ఫిక్స్ అయినట్లు తెలిసింది. సిఈసీ కూడా దానం నాగేందర్ పేరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ అంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన సపోర్ట్ తీసుకోవడంలో కావచ్చు, గతంలో కాంగ్రెస్లో పనిచేసిన దానం నాగేందర్ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆయనకు సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని దానం నాగేందర్ను సికింద్రాబాద్ నుండి పార్లమెంటు పరిధిలో దింపాలని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మొన్న రీసెంట్గా నిర్వహించిన ఫ్లాష్ సర్వే కావచ్చు, అదేవిధంగా అభిప్రాయ సేకరణ విషయంలో కావచ్చు, నేతల అభిప్రాయ సేకరణ విషయంలో కావచ్చు, దానం నాగేందర్కు పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో దానం నాగేందర్కు అవుట్ రైట్గా ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక బీసీ సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీతో ఆయన గతంలో ఉన్న అనుబంధం, అదేవిధంగా మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్లో ఉన్న సంబంధాలు కావచ్చు, ఇవన్నీ దానం నాగేందర్కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈజీగా సికింద్రాబాద్ నుంచి గెలుపొందే అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే దానం నాగేందర్కు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనను సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో దింపడానికి ఏఐసీసీ, పీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. జ్యోతి. రైట్ రాజు.